శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವ. ಮನದೊಳಗೆ ತಾನಿಪ್ಪ ಮನವೆಂದೆನಿಸಿಕೊಂಬನು ಮನದ ವೃತ್ತಿಗಳನುಸರಿಸಿ ಭೋಗಗಳ ನೀವನು ತ್ರಿವಿಧ ಚೇತನಕ್ಕೆ ಮನವನಿತ್ತರೆ ತನ್ನ ನೀವನು ತನುವ ದಂಡಿಸಿ ದಿನ ದಿನದಿ ಸಾಧನವ ಮಾಳ್ಪರಿಗಿತ್ತಪನು స్వర్గాది భోగಗಳ. మన హరికథామృత సారము పాఠమునందు 6వ పద్యమైనటువంటి ఈ పద్యములో మనదొಳಗೆ ತಾನಿಪ್ಪ మనವೆಂದೆನಿಸಿಕೊಂಬನು మనದ ವೃತ್ತಿಗಳನುಸರಿಸಿ భోగಗಳ నీవను త్రివిధ చేతనకే అంతవరకు విశేష వివరణను చెప్పుకోవటం జరిగింది. ఈరోజు మనవనిత్తరె తన్న నీవను తనువ దండిసి దినదినది సాధనవ మాಳ್ಪರಿಗಿತ್ತಪನು స్వర్గాది భోగಗಳ. మనవనిత్తరె తన్న నీవను, మన మనస్సును ఆ భగవంతునికి అర్పిస్తే తనను తాను సమర్పించుకుంటాడట భగవంతుడు. మనస్సును ఇవ్వటం ఏమిటి? ఆ మనస్సును ఇవ్వడానికి అది ఏదైనా ఒక భౌతికమైన పదార్థమా, ఒక కాయ, పండు, లేకపోతే ఏదో ఒక వస్తువా ఇవ్వడానికి? మనస్సును వానికి ఇవ్వాలి. మనస్సును వానికి ఇవ్వటము అని అంటే 10 ఇంద్రియములను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియము, 11వ ఇంద్రియము మనస్సు. మన ఇంద్రియములన్నింటినీ అంతర్ముఖము కావించుకొని, అంటే ఐహికమైనటువంటి బాహ్య విషయముల యందు ఆ 10 ఇంద్రియములు పోకుండా, ఆ వైపుకు పోకుండా భగవంతుని యందే అన్ని ఇంద్రియములను కేంద్రీకరించి ఈ ఇంద్రియములను నియంత్రించేటటువంటి మనస్సును భగవంతుని యందే లగ్నం చేయటం. అంటే మనము నిన్న చెప్పుకున్నాం, మనస్సు చాలా చంచలమైనది. భగవద్గీతలో అర్జునునికి కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, మన్మనా మద్భక్తో మద్యాజీమాం నమస్కురు. హే అర్జున, నన్నే భక్తి చేయుము, నాయందే మనస్సునుంచుము అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు
అర్జునుడు అంటాడు, కృష్ణ మనశ్చంచలం హి, హే కృష్ణ ఈ మనస్సు చాలా చంచలమైనటువంటిది. నిన్న చెప్పుకున్నాం మనం, మనోవేగం, మనస్సు ఎక్కడెక్కడికో అత్యంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క సెకండు కూడా నిశ్చలంగా ఉండదు, అత్యంత చంచలమైనటువంటిది. అటువంటి చంచలమైనటువంటి మనస్సును భగవంతుని యందు లగ్నం చెయ్యటమే, ఒక్క భగవంతుని యందు తప్ప మిగిలిన ఏ విషయములందు మనస్సు పోనీయకుండా భగవంతుని యందే మనస్సును లగ్నం చెయ్యటమే భగవంతునికి మన మనస్సు ఇవ్వటము. ఈ చంచలమైనటువంటి మనస్సును భగవంతుని యందు కేంద్రీకరించటము ఎలా అంటే, అదే భగవంతుడు చెబుతూ ఉన్నాడు, అభ్యాసేనతు కౌంతేయ, హే అర్జున అభ్యాసం చెయ్యి. తెలుగులో సామెత ఉన్నది, అభ్యాసము కూసు విద్య అని, సాధనమున పనులు సమకూరు ధరలోన అని. కాబట్టి అభ్యాసం చేసి సాధన చేసి మన మనస్సును బాహ్య విషయముల యందు పోనీయకుండా భగవంతుని యందే లగ్నం చెయ్యటమే మన మనస్సును భగవంతునికి ఇవ్వటము. అలా మన మనస్సును భగవంతుని యందు కేంద్రీకరించినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడయ్యా అనంటే, తనను తాను ఇచ్చుకుంటాడట. ఇది ఎలాగా అనంటే, రామాయణమునందు రాముని పట్టాభిషేకమైనది. రామునికి యుద్ధంలో సహాయం చేసినటువంటి వాళ్ళందరూ, రాముని సేవ చేసినటువంటి వాళ్ళందరూ ఎవరెవరు వాళ్ళ స్థానాలకు వెళుతూ ఉన్నారు. అప్పుడు రామచంద్రుడు వారందరికీ వారి వారి యోగ్యతానుసారంగా ఏమి కానుకలు ఇవ్వాలో ఇచ్చి ఆశీర్వదించి పంపుతూ ఉన్నాడు. తన నమ్మిన బంట అయినటువంటి హనుమంతునికి ఏమి ఇవ్వాలి? హనుమంతునికి ఏది అవసరం లేదు. హనుమంతునికి రామచంద్రుని యందు ఎంతటి భక్తి అనంటే, వాడొక్కడే నేను నమ్మినటువంటి రాముడే పరదైవము, వాడే సర్వోత్తముడు, వానికి సమానమైనటువంటి వాడు కానీ వానిని మించినటువంటి వానికంటే పెద్ద దైవము ఇంకొకటి లేదు అనేటటువంటి ఉత్కృష్టమైనటువంటి భక్తి హనుమంతుల వారికి రామచంద్రుడి యందు సర్వకాల సర్వావస్థల యందు సదా ఉంటూ ఉన్నది. ఒక్క క్షణమైనా ఈ మనస్థితి నుండి హనుమంతుడు బయటికి రాడు. ఏ పని చేస్తూ ఉన్నా అది తన మనస్సును భగవంతునికి సమర్పించుకోవటం అంటే, మనవనిత్తర తన్న నీవను. హనుమంతుల వారికి రామచంద్రుని యందు ఎంతటి ఉత్కృష్టమైనటువంటి భక్తి, తన రాముడే పరదైవము అనేటటువంటి భక్తి ఎంతటిది అనేటటువంటిది నేను ఎన్నో మార్లు నా ప్రవచనాలలో చెప్పినా, ఇక్కడ మనవనిత్తర తన్న నీవననేటటువంటి విషయం వచ్చింది కాబట్టి దానికి సరి అయినటువంటి ఉదాహరణ ఎవరు అంటే హనుమంతుడు. హనుమంతుడు తన మనస్సును భగవంతునికి ఏ విధంగా సమర్పించాడు అంటే, ఎవరికీ సాధ్యము కానంత రీతిలో సమర్పించాడు భగవంతునికి. హనుమంతునికి రామచంద్రుని యందు ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి భక్తి ఎటువంటిది అనంటే, భండన భీముడార్త జనబాంధవుడుజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదం దాశరథి కరుణాపయోనిధి. హే దాశరథి కరుణాపయోనిధి, ఇది కరుణాసంధి. భగవంతుని యొక్క భక్తుల పట్ల అతనికి ఉన్న కారుణ్య విశేషాన్ని తెలియజేసేటటువంటి సంధి ఇది. ఏ కరుణాపయోనిధి దాశరథి,
భండన భీముడు ఆర్త జనబాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్. ఆ రామమూర్తికి ఇవన్నీ విశేషణాలు. ఇటువంటి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచుంగడగట్టి. ఇటువంటి నా రామచంద్రునికి, నా స్వామికి రెండవ దైవము అంటే సమానమైనటువంటి దైవము ఇటువంటి నా రామచంద్రునికి ఇక లేడు, వేరే వారు లేరు. సమమైనటువంటి వాడే లేడు అన్న తరువాత వానికంటే అధికుడు లేడు అని చెప్పవలసిన అవసరమే లేదు. లేడని మత్త వేదండమునెక్కి మదించినటువంటి ఏనుగు మీద ఎక్కి ఏనుగు కుంభస్థలము మీద భేరి నగారిని పెట్టి ఇటువంటి నా స్వామికి రెండవ సాటి దైవము లేడు లేడు అనేటటువంటి నినాదాన్ని అజాండము నిండా బ్రహ్మాండమంతా ఆ నినాదము నిండేటట్లుగా దిక్కులు పిక్కటిల్లేటట్లుగా చాటి చెప్పేదన్. ఇది హనుమంతునికి రామచంద్రుని యందు ఉన్నటువంటి భక్తి. ఈ భక్తి అతని మనస్సులో సదా ఉంటుంది. ఒక క్షణం ఉండటము పోవటం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే తన మనస్సును స్వామికి సమర్పించేశాడు హనుమంతుడు. మనవనిత్తర తన్న నీవను. సరే, హనుమంతునికి ఏమి కానుక ఇవ్వాలి అన్నప్పుడు స్వాత్మప్రదానమధికం, తనను తాను ఇచ్చుకున్నాడట. అంటే అతని ఆలింగనాన్ని రాముడు కౌగిలించుకున్నాడట హనుమంతుణ్ణి. అంటే తనను తాను సమర్పించుకోవటం. ఆ భగవంతుని యొక్క ఆలింగనము కేవలము అవిభక్త కుటుంబిని అయినటువంటి అక్షరతత్వమైనటువంటి సదా వక్షస్థలవాసిని అయినటువంటి లక్ష్మీదేవికి మాత్రమే పరిమితం. అటువంటి ఆలింగనము హనుమంతునికి ఇచ్చాడు. అంతేకాకుండా తన రూపాన్ని హనుమంతుడికి ఇచ్చాడు. ఎక్కడెక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడక్కడ రామచంద్రుడు ఉంటాడు. హనుమంతుడు ఎప్పుడు కండ్ల నిండా నీళ్లు నింపుకొని అంజలిబద్ధుడై శ్రీరామ శ్రీరామ అని ఎక్కడెక్కడ స్మరిస్తూ ఉంటాడో అక్కడక్కడ నేను ఉంటాను అని చెప్తున్నా. అంటే మనవనిత్తరే తన్న నీవను. అంటే మన మనస్సును ఈ విధంగా భగవంతునికి సమర్పిస్తే, భగవంతునికి అంకితమిస్తే, మన మనస్సులో భగవంతుడు తప్ప ఇక ఏ విషయములను మనము పెట్టుకోకుండా ఉంటే అప్పుడు మనవనిత్తరే తన్న నీవను అని చెబుతూ ఉన్నారు. మనస్సును భగవంతునికి సమర్పించడం అంటే ఈ విధంగా సమర్పించాలి. అయితే ఈ బృహదారణ్యకోపనిషత్తునందు సప్తాన్న బ్రాహ్మణమునందు చెబుతూ ఉన్నారు. మనస్సు భగవంతునికి సమర్పించటం అనేటటువంటిది ఆ సప్తాన్న బ్రాహ్మణమునందు చెబుతూ అది ఒక విధమైనటువంటి అన్నము. భగవంతునికి సమర్పించటంలో మనస్సును సమర్పించటం కూడా ఒక అన్నము. అంటే భగవంతునికి నివేదన. మనవనిత్తర తన్న నీవను. మనము భగవంతునికి నివేదన చేస్తాం, నైవేద్యాన్ని ఇస్తాం. మన మనస్సు అనేటటువంటి అన్నాన్నే ఇస్తే భగవంతుడు చాలా సంతోషిస్తాడు. భగవంతునికి నిజంగా మనము సమర్పించవలసినటువంటి నైవేద్యము అంటే ఏది అంటే ఆ బృహదారణ్యకోపనిషత్తునందున్నటువంటి సప్తాన్న బ్రాహ్మణములో చెప్పినటువంటి మనస్సు అనేటటువంటి అన్నము నైవేద్యంగా ఇవ్వటమే ముఖ్యమైనటువంటిది. ఆ విధంగా భగవంతునికి మన మనస్సు సమర్పిస్తే తనను తాను ఇచ్చుకుంటాడట. అయితే ఎలాగా? ఎప్పుడూ మనతో పాటే ఉంటాడు, మన ఆపదలను రక్షిస్తూ ఉంటాడు. వాడు ఎటువంటి వాడు భగవంతుడు అంటే తన భక్తుల వెన్ను కాస్తూ ఉంటాడు. ఎప్పుడు అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ అని చెబుతూ ఉన్నారు. ఆ రామచంద్రుణ్ణి, ఆ భగవంతుణ్ణి మనము ఒకే మనస్సుతో వాణ్ణి ధ్యానిస్తే, పూజిస్తే, అర్చిస్తే, స్మరిస్తే
పైన వెనుక కింద అన్ని చోట్ల వాడు మన కుడి ఎడమల అన్ని చోట్ల ఉండి ఆ రామలక్ష్మణులు మనలను సదా రక్షిస్తూ ఉంటారు. ఇది మనవనిత్తరే తన్న నీవను అంటే మనఃపూర్వకంగా భగవంతుణ్ణి ధ్యానించాలి, పూజించాలి. అది మనవనిత్తరే, మనస్సుని ఇవ్వటం అంటే అది. మనము ఆ విధంగా మన మనస్సును భగవంతుని యందు కేంద్రీకరిస్తే తనను తాను మనకిచ్చుకుంటాడు. అంటే మనను ఎప్పుడూ సదా రక్షిస్తూ ఉంటాడు మన వెన్నంటి ఉండి. అంటే మనఃపూర్వకంగా ధ్యానించాలి. అదే విషయాన్ని ద్వాదశ స్తోత్రంలో మధ్వాచార్యుల వారు చెబుతారు. తదలం బహులోక విచింతనయా ప్రవణం కురు మానస మీషపదే అని. ఇంకా భగవద్గీతలో శ్రద్ధాహి పరమాగతి, మనకు ఉత్కృష్టమైనటువంటి స్థానము మనము పొందాలి అంటే శ్రద్ధతో భగవంతుని మనము ధ్యానించినప్పుడు మాత్రమే మనకు అది లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. కాబట్టి మనవనిత్తరే తన్న నీవను అనేటటువంటి దాని ఆ మాటల వెనుక ఇంత అర్థముంటూ ఉన్నది. ఇక తనువదండిసి దినదినది సాధనవ మాಳ್పరిగిత్త పను స్వర్గాది భోగಗಳ. తద్విరుద్ధంగా మనస్సునిస్తే తనను తాను ఇచ్చుకుంటాడు. అలా కాకుండా మనస్సు లేకుండా కేవలము తనువదండిసి అంటే ఈ దేహాన్ని దండించి, అంటే కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములు, ఏకాదశి ఉపవాసములు, అనేక పూజలు, వ్రతాలు, జపములు చేసి, అంటే ఇవి చెయ్యాలంటే మన దేహాన్ని మనం బాగా దండించాలి, దేహ శోషణ జరగాలి, ఉపవాసం ఉండాలి, గంటల తరబడి కూర్చొని జపం చేయాలి. దేహాన్ని బాగా శోషించి దండించి ప్రతిదినము సాధన. కొంతమంది సాధకులు ఉంటారు, కర్మఠులు. వారికి కర్మ చేయటంలో చాలా దీక్ష. మడుగు మైల, ఇది మడుగు అది మైల, దీనిని తాకరాదు. ఈ విధంగా కర్మఠులు అంటే కర్మయందే వారికి ఆసక్తి ఎక్కువ. అయితే మనస్సు పెట్టకుండా నేను మడుగు అని చెప్పి రోజుకు 10 సార్లు బావి దగ్గర చన్నీళ్లు స్నానం చేయటం, మంచి కార్తీక మాసంలో గంటల తరబడి కూర్చొని జపం చేయటము, పూజలు చేయటము, వ్రతాలు చేయటము, ఉపవాసాలు చేయటము, ఇవన్నీ దేహాన్ని శోషించేటటువంటివే. అయితే మనస్సు భగవంతుని యందు లేకుండా ఈ విధంగా దేహాన్ని దండించి ప్రతిదినము సాధన చేస్తే అటువంటి సాధకులకు, మనస్సు లేకుండా దేహాన్ని దండించి ప్రతిదినము సాధన చేసేటటువంటి వారికి సాధనవ మాಳ್పరిగిత్త పను స్వర్గాది భోగಗಳ, అటువంటి సాధకులకు స్వర్గాది భోగములను ఇస్తాడు. స్వర్గము, అక్కడ భోగములు ఇస్తాడు. ఇది ఎలా ఉంటుంది అని అంటే భగవంతుని యందు మనస్సు లగ్నం చేయకుండా, అంటే ఒక విధంగా భగవంతుని ప్రీత్యర్థము కాకుండా నాకు ఇది కావాలి, నాకు ఈ కోరిక తీరాలి, నాకు ఉద్యోగం రావాలి, పెళ్ళి కావాలి అని జపములు, హోమాలు, వ్రతాలు అన్నీ చేసి సాధన చేస్తే ఇక్కడ ఇహలోకంలో మనకు ఏమి కోరుతామో అవి వస్తాయి. తరువాత ఆ కొద్దిగా పుణ్యము వస్తుంది. ఆ పుణ్య ప్రభావం చేత అటువంటి వారికి స్వర్గలోకానికి ఇస్తాడు. స్వర్గలోకంలో భోగాలు అనుభవిస్తారు. వారి పుణ్యము అయిపోయిందంటే కిందికి తోస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అతని యొక్క ఖాతాలో పుణ్యము అనేటటువంటి ధనం ఉంటే స్వర్గంలో భోగాలన్నీ ఉంటాయి. పుణ్యం అనేటటువంటి ధనం అయిపోయింది అని అంటే అక్కడ నుండి తోస్తే మళ్ళీ మర్త్యలోకం, ఈ భూలోకానికి వచ్చి, మనుష్యలోకానికి వచ్చి మళ్ళీ సాధన, మళ్ళీ ఇలాగా పుణ్యం అనేటటువంటి డబ్బును కష్టపడి సంపాదించుకోవటము,
స్వర్గానికి వెళ్ళటము, భోగాలు అనుభవించటము, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి రావటం. ఈ క్రమంలో పాపములు చేస్తే ఆ పాప కర్మల ఫలాలను అనుభవించటానికి నరకం వెళ్ళటం. ఇదే జనన మరణాఖ్య రూపమైనటువంటి ఈ సంసారంలో పుడుతూ చస్తూ ఇదే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనము చేసేటటువంటి కర్మలు భగవంతుని ప్రీత్యర్థం కాకుండా మన కోరికలను నెరవేర్చుకోవటానికి, కేవలము స్వర్గాది భోగములను అనుభవించటానికి కష్టపడి సాధన చేస్తే కష్టే ఫలి అన్నట్లుగా ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని భగవంతుడిస్తాడు. అందుకే అన్నారు, తనువదండిసి దినదినది సాధన మాల్పరిగిత్త పను స్వర్గాది భోగಗಳ. వారు అంతే, దానికి అంత మాత్రమే వారికి యోగ్యత ఉన్నది. వారి కోరికలు అంతే. భగవంతుడు వారి కోరికలు తీర్చేటటువంటి వాడు, అంతేగాని వారికి భగవంతుడు వద్దు. భగవంతుడు దేనికి కావాలి? తమ కోరికలు తీరడానికి కావాలి. కాబట్టి ఆ భగవంతుడు తన కోరికలను తీర్చేటటువంటి వాడు అని భక్తి చేస్తారు. కాబట్టి భగవంతుని యందు మనస్సు లగ్నం చేయకుండా, కాబట్టి వాళ్లకు అంతే ఫలములను ఇస్తాడు. అయితే మనవనిత్తరే తన్న నీవను, ఇది నిజమైనటువంటి భగవద్భక్తులు తమ మనస్సును భగవంతునికే సమర్పిస్తారు. తమ మనస్సు యందు భగవంతునికి తప్ప వేరొకరికి వారు చోటును కల్పించరు. అటువంటి భక్తులకు తనను తాను ఇచ్చుకుంటాడు. ఇది భగవంతుని యొక్క కారుణ్యము తన భక్తుల పట్ల. అంటే భగవంతుడు ఎటువంటి వాడు అంటే భక్త సులభుడు, భక్త వత్సలుడు. అందుకే హనుమంతునికి తనను తాను ఇచ్చుకున్నాడు. అంబరీషునికి తన సుదర్శన చక్రాన్నే అతని రక్షణకి ఇచ్చాడు. అర్జునుడు తన భక్తుడు కాబట్టి అర్జునునికి సారథి అయ్యాడు. ఎందుకు? వీళ్ళందరూ భగవద్భక్తులు, భగవంతునికి తమ మనస్సును సమర్పించినటువంటి వారు. ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడు ఈ స్తంభంలో స్వామి ఉన్నాడా అని అడిగినప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు తన సత్యం విధాతుం నిజభృత్య భాషితం, తన నిజభక్తుడైనటువంటి ప్రహ్లాదుని మాటను నిజం చేస్తూ జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి నరుడు కాని మృగము కాని నరమృగాకారిగా నరసింహుడై ఉద్భవించాడు. ఇది మనవనిత్తరే తన్న నీవను. ఇటువంటి భక్తిని మనము భగవంతుని యందు చేయాలి. కానీ తనువదండిసి కేవలము మన దేహాన్ని దండించి ఐహికమైనటువంటి సుఖములను కోరితే వారికి అది మాత్రమే ఇస్తాడు. కానీ భగవంతుడు శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి మోక్షము అనేటటువంటి సుఖాన్ని మాత్రము ఇవ్వడు అని చెబుతూ ఈ రోజుతో ఈ పద్యాన్ని ముగిస్తూ రేపటి మన పాఠమునందు పరమ సత్పురుషార్థ రూపను అనేటటువంటి 7వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.